నేను ఇవాళ మీకు పుట్నాల పప్పుతో లడ్డు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా చాలా ఈజీ అండి. అంటే నేను వరలక్ష్మి వ్రతానికి 31 ప్రసాదం చేస్తా అని చెప్పాను కదా, అందులో ఇది కూడా ఒక ప్రసాదం అన్నమాట. అంటే నేను మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తాను వీలున్నప్పుడు అన్నాను కదా, సో అది ఇవ్వాలన్నమాట. అయితే పుట్నాలు కావాలి. ఈ మామూలుగా బయట అమ్ముతారు చూడండి, అంత ఇంక దీన్ని వేపాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే దీన్ని మెత్తగా పిండి పట్టుకోవాలి, పిండి పట్టి జల్లించాలి కూడా. సో జల్లించి ఆ పలుగ్గా వచ్చిన దాన్ని లాస్ట్ వరకు గ్రైండ్ చేసుకుంటూ లాస్ట్ వచ్చిన చెత్త పడేయాలి. సో ఇది ఫైన్గా పౌడర్ కావాలి. చక్కెర కూడా అంతే, ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఇది జల్లించకపోయినా పర్వాలేదు, కానీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత జీడిపప్పులు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి కావాలి, కొన్ని యాలక్కాయలు కొంచెం ఎక్కువే ఉన్నా కూడా నష్టమేం లేదు, మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు పుట్నాలకు ఒక ఫ్లేవర్ ఉంటుంది చూడండి, అది అస్సలు మనకి ఆ లడ్డులో తెలియదన్నమాట. ఎందుకంటే మనం నెయ్యి వేసి ప్లస్ యాలక్కాయలు కూడా వేస్తాం కాబట్టి, నెయ్యి వేసి చుడతాం కాబట్టి లడ్డూని అస్సలు ఆ ఫ్లేవరే తెలీదు. అయితే ఇప్పుడు ఏదైనా ఒకటి పెట్టుకోండి మెజర్మెంట్, అంటే ఒక కప్పు గ్లాసు ఏదో ఒకటి పుట్నాల పప్పు తీసుకున్నాము అంటే దానికి ఎగ్జాక్ట్గా హాఫ్ షుగర్ కావాలి. అది కరెక్ట్ కొలత. లేదు మేము ఇంకొంచెం స్వీట్గా తింటాము అనుకుంటే 3/4 వేసుకోండి. అంటే ఇప్పుడు ఒక గ్లాసు శనగపప్పు వేసుకుంటున్నాము అంటే 3/4 గ్లాస్ షుగర్ వేసుకోవచ్చు. హాఫ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ కొలత. అంటే ఇప్పుడు మనం ప్రసాదంగా చేస్తున్నాం అనుకోండి, మనకి తెలియదు కదా ఎలాగా అని, అందుకని నేను కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు, కానీ కరెక్ట్ స్వీట్నెస్ అయితే 1కి హాఫ్, సరేనా? ఇప్పుడు ఇది పిండి పట్టిన తర్వాత ప్లస్ ఇది కూడా పిండి పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. నేను ఎలా కట్ చేశానో చూపిస్తాను మీకు. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉన్న నష్టమేం లేదు, కానీ అది లడ్డు కట్టినప్పుడు కొంచెం అడ్డొస్తున్నట్టు ఉంటుంది అనమాట. ప్లస్ కొంచెం ఎక్కువ జీడిపప్పు ఉంటేనే బాగుంటుంది, కొంచెం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట, సరేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేను శనగపప్పు గ్రైండ్ చేసిన తర్వాత ఇలాంటి చెత్త పలుగ్గా ఉందండి, ఇది నేను తీసేస్తున్నాను. సో అలా వస్తుంది, అది తీసేయాలి. తర్వాత నేను యాలక్కాయలు మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ తొక్కులు తీసేసి మనం ఓన్లీ లోపల సీడ్స్ మాత్రమే వాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మధ్యలో పీస్గా తగులుతూ ఉంటే బాగోదు. అయితే నేను అవి యాలక్కాయలు షుగర్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసాను. ఇలా ఉంది. తర్వాత ఇది చూసారా, ఇంత ఫైన్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం జీడిపప్పు వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదండి, ఇప్పుడు ఎట్లాగో మనం లడ్డూలోకి వేసేసుకుంటాం కాబట్టి. సిమ్లో పెట్టి దోరగా వేపుకోండి. హైలో పెడితే ఏమవుతుందంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, పప్పులు వేగం అనమాట. అందుకని కొంచెం సిమ్లో పెట్టి కలర్ వచ్చే వరకు వేపుకోండి. మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువసేపు ఉంచితే రంగు మారిపోతాయి అన్నమాట. దీన్ని ఒక వేరే గిన్నెలోకి మార్చేసేయండి, ఎందుకంటే దాని వేడికి కూడా తొందరగా కలర్ మారిపోతాయి. నెయ్యి జీడిపప్పు చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే ఈ శనగపిండి ఈ చక్కెర ఉంది కదా, అవి రెండు కలిపేసుకుందాం.
ఈ రెండు బాగా కలిసేలాగా కలపాలన్నమాట. ఈ లోపల ఆ నెయ్యి జీడిపప్పు చల్లగా అయిపోతాయి కాబట్టి అప్పుడు దాన్ని మనం ఇందులో వేసుకోవచ్చు. వేడివేడిగా వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చక్కెర వేస్తున్నాం కదా, అదొక పాకల్లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని చల్లారాకే వేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుదాం. బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడే అన్ని లడ్లు తలుచుకోవట్లేదు అనుకోండి, ఇలా కూడా మనం ఈ పిండిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు జీడిపప్పు వేపుకొని నెయ్యి వేసి లడ్డూలు చేసేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడే కూడా చుట్టి పెట్టేసుకోవచ్చు. దగ్గర ఒక నెల రోజులు అయితే ఈజీగా ఉంటాయండి, ఏం పాడుగావు. అసలు అన్ని రోజులు ఎందుకు ఉంటాయి, ఇంత టేస్టీ లడ్లు వెంటనే అయిపోతాయి. సరేనా? జీడిపప్పు చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇంట్లో వేసేద్దాం. ఇది కొంచెం బాగా కలిసిపోయేలాగా కలపాలి. చేత్తో కలపడం బెస్ట్. ఈ జీడిపప్పు ఈ నెయ్యి అంతా పిండికంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిపేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం కాకుండా కొంచెం ఇట్లా తీసుకొని, ఇది కరగబెట్టిన నెయ్యి అంటే వేడిగా అయితే లేదు, సో వేడిగా లేకుండానే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు కలుపుకొని ఉండగట్టాలన్నమాట. ఇది కొంచెం చేతికి ఇట్లా అంటుకుంటూ ఉంటుంది. ఒక కత్తి లాంటిది ఏదైనా పెట్టి ఇలా అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇలా సైజులు ఇంకా మన ఇష్టం అన్నమాట. మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా, లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా. కొంచెం దీన్ని రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ చేతిలో వేసి ఇలా 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 తిప్పాలన్నమాట. అప్పుడు చేతికున్న వేడికి అది రౌండ్గా షైనీగా అవుతుంది. ఈ చేతిలో కూడా తిప్పుకోవచ్చు, కాకపోతే ఆల్రెడీ దీనికి పిండి ఉంది కాబట్టి ఇలా. చూసారా? ఇలా అన్నమాట. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. చాలా ఈజీ అండి ఇది, చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. అమ్మో ఇంత నెయ్యి అది ఇది అని ఏమి అనుకోవద్దు, ఎందుకంటే అప్పుడప్పుడు పండుగలప్పుడు అట్లా చేసుకుంటే తప్పేం లేదు కదా. ఎప్పుడైనా ఒకసారి రోజు తినాం కదా, సో నష్టమేం లేదనమాట. ప్లస్ నెయ్యి ఫ్యాట్ అని అందరూ అనుకుంటారు కానీ అది మంచిదే, అది గుడ్ కొలెస్ట్రాలే. సో దాని గురించి అంత ఏం వర్రీ అవ్వద్దు, హ్యాపీగా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు. కొంచెం షైన్ రావాలన్నమాట, ఆ షైన్ వచ్చే వరకు తిప్పాలి. ఓకేనా? సో అన్ని లడ్లు ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. లడ్లన్నీ చేసేసానండి. ఎలా అనిపించింది మీకు? బాగుందా? అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పుట్నాల పప్పు మాత్రం ఫ్రెష్గానే అప్పుడు కొనుక్కొచ్చి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట.
అంటే ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న వాటితో చేస్తే అవంత క్రిస్ప్గా ఉండవు, ప్లస్ అంత టేస్టీగా అనిపించదు. సో పుట్నాల పప్పు ఫ్రెష్గా ఉండడమే మంచిదన్నమాట. సో అలాగే ట్రై చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? ఈజీగా అనిపించిందా? చాలా ఈజీ అండి. అసలు ప్రసాదాలకైతే ది బెస్ట్ అని నేను అంటాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ ఓపిక్గా ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా కోసం నేను స్పెషల్గా ఒక పెద్ద లడ్డు చేసుకున్నాను. ఇంతసేపు కష్టపడి చేశాను కదా, మరి అందు గురించి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.